ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 17 నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు బీఫామ్లు ఇస్తా ఉన్నారు. ఎట్లా ముందుకెళ్తున్నాను బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత? ఇప్పుడు గడిచిన 100 రోజుల్లోనే కాంగ్రెస్ యొక్క అసమర్థత, కాంగ్రెస్ యొక్క అవినీతి, కాంగ్రెస్ యొక్క ముఠాకోరుతత్వం ఇవన్నీ కూడా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయినాయి. ఒకవైపు పంటలు ఎండిపోతూ ఉన్నాయి, రైతులు రాలిపోతూ ఉన్నారు, విద్యార్థులు ఒరిగిపోతూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ నానా రకాల అవసరాలు పడుతూ ఉన్నారు కాంగ్రెస్ పాలనలో. ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా కూడా పునరాలోచనలో పడ్డారు. మనము బీఆర్ఎస్ పార్టీని దూరం చేసుకొని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దూరం చేసుకొని నష్టపోయినాము, తీరని అన్యాయానికి గురైనమనే ఒక పునరాలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకమంతా పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవాళ స్ఫటిక దృశ్యంలాగా అర్థమైపోయింది మన సొంత పార్టీ ఏంది, ఆదుకునే పార్టీ ఏంది, కడుపులో పెట్టుకొని చూసుకునే పార్టీ ఏంది, కడుపు మీద కొట్టే పార్టీ ఏంది అనేది స్పష్టంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. పాలు నీళ్ళలాగా తేలిపోయింది. ఇవాళ ఏది మంచి ప్రభుత్వం, ఏది దుర్మార్గమైన ప్రభుత్వం అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి ఇవాళ బ్రహ్మాండమైన ఆదరణ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పెరిగింది. దాన్ని ఇవాళ ఆ గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగానే ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాన్ని సేకరించుకొని 17 మంది సమర్థులైన అభ్యర్థుల్ని, ప్రజల్ని ప్రేమించే వాళ్ళను, ప్రజలకు అండగా నిలబడే వాళ్ళని ఇవాళ అభ్యర్థులుగా నిర్ణయించి కేసీఆర్ గారు ఇవాళ ప్రజల ముందుకు పంపిస్తూ ఉన్నాడు. ప్రజల ఆశీర్వాదం కోసం పంపిస్తూ ఉన్నాడు. పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఇప్పటికే అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడింది. బ్రహ్మాండమైన మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. దేశ రాజకీయాల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా క్రియాశీల పాత్ర పోషిస్తుంది. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ బలంగా, తెలంగాణ దళంగా బీఆర్ఎస్ పార్టీ చారిత్రాత్మకమైన కొత్త పాత్రలోకి బీఆర్ఎస్ పార్టీ ప్రయాణించబోతా ఉన్నది. దీనికోసం ప్రజలంతా ఇవాళ వేచి చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పోషించే కొత్త పాత్ర కోసం ఇది మరొక ప్రబలమైన మార్పుగా చరిత్ర సృష్టించడం ఖాయం. దాంతోపాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇక్కడ, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ఉంది. అంటే రెండు బలమైన పార్టీలు, జాతీయ పార్టీలని ఎదుర్కోగలుగుతా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ? అసలు ఇవాళ ఏవి కూడా ఇప్పుడు మనం ఒకసారి జాతీయ రాజకీయాల్ని గమనిస్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఎక్కడ జాతీయ పార్టీ? ప్రాంతీయ పార్టీ భుజాల మీద ఎక్కి ఇవాళ జాతీయ పార్టీగా ఊరేగుతుంది కాంగ్రెస్ పార్టీ. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బలం లేదు, అదో చిన్న సైజు ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. గతంలో 400 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 300 స్థానాలు, దేశవ్యాప్తంగా 300 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తూ ఉంది. తమిళనాడులో డిఎంకే మీద ఆధారపడతా ఉంది, మహారాష్ట్రలో కూటమి మీద ఆధారపడతా ఉంది, బీహార్లో ఆర్జేడీ లాంటి పార్టీల మీద ఆధారపడతా ఉంది, యూపీలో సమాజ్వాదీ పార్టీ మీద ఆధారపడతా ఉంది. ప్రాంతీయ పార్టీల అండలేకపోతే, ప్రాంతీయ పార్టీల ప్రాపకం కోసం ఇవాళ కాలు మొక్కినంత పనిచేస్తున్నారు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబం. కాబట్టి ఇవాళ జాతీయ పార్టీ కానే కాదు కాంగ్రెస్ పార్టీ. అట్లనే బీజేపీ పార్టీ కూడా ఇవాళ ప్రాంతీయ పార్టీలో చిచ్చు పెట్టి, ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి, ప్రాంతీయ పార్టీని బెదిరించి, ప్రాంతీయ పార్టీని లొంగ తీసుకొని ఇవాళ తన పబ్బం గడుపుకుంటా ఉన్నది. ఈ రెండు జాతీయ పార్టీలు జాదు పార్టీలు. వీళ్ళకి ప్రజల్లో బలం లేదు, ప్రజల్లో ఎటువంటి పట్టు లేదు. కానీ మేనేజ్మెంట్ పాలిటిక్స్ ద్వారా, ఇవాళ మేనేజ్మెంట్ పాలిటిక్స్ ద్వారా, ఒత్తిడి రాజకీయాల ద్వారా, బ్లాక్మెయిలింగ్ రాజకీయాల ద్వారా జాతీయ పార్టీలుగా భ్రమింపజేస్తూ ఉన్నాయి. కానీ నిజానికి జాతీయ పార్టీలు కాదు, ప్రాంతీయ పార్టీలే ప్రాణం తెలంగాణ ప్రజలకు కానీ, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు కానీ. ఈ దేశంలో రాజ్యాంగం వర్ధిల్లాలన్నా, రాజ్యాంగం అమల్లో ఉండాలన్నా, సమైక్య స్ఫూర్తి అమల్లో ఉండాలన్నా, ఈ ప్రతి ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలన్నా, ఆయా ప్రాంతాలకు రక్షణగా నిలబడేది ప్రాంతీయ పార్టీలు తప్ప జాతీయ పార్టీలు కాదు. జాతీయ పార్టీలు దేశ ప్రజల గొంతుకొస్తాయి, జాతీయ పార్టీలు రాజ్యాంగం కల్పించిన హక్కులను కలరాశాయి, జాతీయ పార్టీలు ప్రజల నెత్తి మీద చేయి పెట్టినాయి. చరిత్ర ఇది. గడిచిన 6 దశాబ్దాల చరిత్రను మనం గమనిస్తే కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు కానీ, బీజేపీ చేస్తున్న అరాచకాలు కానీ స్పష్టంగా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థమైపోయినాయి. ఇవాళ దేశం దరిద్రంలో ఉండడానికి, ఆ తెలంగాణ రాష్ట్రం లాంటి రాష్ట్రాలన్నీ కూడా అవస్థల పాలు కావడానికి ఈ జాతీయ పార్టీలు చేసిన పాపిష్టి పాలనే కదా. ఇది తెలంగాణ ప్రజలకు తెలుసు కదా. తెలంగాణ చైతన్యవంతమైన ప్రాంతం. అప్పుడో ఇప్పుడో ఎవరు పాడుతున్నో పొరపాటునో రిజల్ట్స్లో అటు ఇటు కావచ్చు పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో, కానీ ఈ చైతన్యవంతమైన ప్రాంతం తెలంగాణ ప్రాంతం మళ్ళీ పునరాలోచిస్తుంది. మళ్ళీ చైతన్యంతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడుతుంది. బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా భుజానికి ఎత్తుకుంటుంది తెలంగాణ సమాజం. బ్రహ్మాండమైన రిజల్ట్ను బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వబోతా ఉన్నది. దాంతోపాటు 10 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ నాయకులు అప్పు చేసింది, అప్పులో కుప్ప చేసి తీసుకొచ్చి పెట్టింది రాష్ట్రాన్ని అని చెప్పి చాలాసార్లు పోర్ట్రేట్ చేసినారు. మరి ఇప్పుడు ఈ 3 నెలల 4 నెలల పాలన ఏ విధంగా ఉంది, ప్రజల నుంచి ఏ విధంగా ఆదరణ? ఇది ఒక పెద్ద గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పెద్ద అబద్ధ ప్రచారం. కాంగ్రెస్ పార్టీలో బుర్ర ఉన్నోళ్ళు తప్ప బుర్ర ఉన్నోళ్ళు లేరు. వాళ్ళకి తెలియదు, అధ్యయనం చేయరు. ఆర్బీఐ హ్యాండ్బుక్ రిపోర్ట్ని తీసుకొని చదవండి. ఎఫ్ఆర్బిఎం పరిమితులకు లోబడి రుణాల సేకరణ, చెల్లింపుల విధానాన్ని అమలు చేసిన ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక నమూనాను అమలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ మీరు ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు?
మీరు ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు? 3 నెలల పరిపాలనలోనే 20,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చినారు కదా. మీరు గతంలో ఏమన్నారు? గజ్వేల్కు సిరిసిల్లకు నిధులు తీసుకుపోతా ఉన్నారు అన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు 2 నెలల్లోనే సొంత నియోజకవర్గం కోడంగల్కు 5,000 కోట్ల రూపాయలు తీసుకుపోయాను కదా. మరి మన నాగర్ కర్నూలుకు 5,000 కోట్లు ఎందుకు ఇవ్వవు? మక్తలకు 5,000 కోట్లు ఎందుకు ఇవ్వవు నువ్వు? కొల్లాపూర్కి 5,000 కోట్లు ఎందుకు ఇవ్వవు నువ్వు? నీది వివక్షపూరితమైన పాలన, నీది అసమర్థ పాలన, నీది అవినీతి పాలన. ఇవాళ 5 నెలల్లోనే ఎంత తేటతెల్లమైంది. అప్పులు చేస్తున్నది నువ్వు, అప్పుల కుప్పగా మారుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి అవన్నీ అవాస్తవ ప్రచారాలన్నీ, అబద్ధ ప్రచారాలన్నీ ఇవాళ ప్రజలకు అర్థమైపోయినాయి. ప్రజలకు పూర్తిగా నీళ్ళేదో పాలేదో తెలిసిపోయింది. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన బ్రహ్మాండమైన పరిపాలన ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన పరిపాలన ఏందో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అర్థమైంది. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ సైల్ లేదు, ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పార్టీ ఉంది. ఆయన ముఠాను, ఆయన సొంత బలాన్ని, ఆయన సొంత బలగాన్ని పెంచుకొని నిజమైన కాంగ్రెస్ వాళ్ళని కూడా చంపేస్తూ ఉన్నారు. అన్ని వర్గాలకు మోసం చేస్తూ ఉన్నారు. చెప్తా ఉన్నారు కదా, బక్క జడ్సనే చెప్తా ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. 3 నెలల్లో చీటర్గా అర్థమైపోయింది రేవంత్ రెడ్డి అని మేమంటలేం. బీఆర్ఎస్ నాయకులు, జడ్సన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంటా ఉన్నాడు. మోత్కుపల్లి నరసింహుడు మా నాయకుడు కాదు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన రోడ్డు మీదకి వచ్చి దీక్ష చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి నమ్ముకున్న మాదిగ జాతి గొంతు కోసిందని చెప్పి మోత్కుపల్లి నరసింహుడు అంటున్నాడు కదా. ఇవాళ చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల్ని నమ్మిన రైతుల్ని మోసం చేశారు. రైతు బంధు అమలు చేయకుండా, రైతు బీమా ఇవ్వకుండా, ఇవాళ పంట నష్టపోయిన రైతులను ఆదుకోకుండా, ఇవాళ రైతుల నోట్లో మట్టి కొట్టిండ్రు, రైతులను మోసం చేసిండ్రు, విద్యార్థుల్ని మోసం చేసిండ్రు. ఇవాళ ఎంత దుర్మార్గం అండి. చనిపోతున్న విద్యార్థులను చూస్తే ఆత్మహత్యలు అవుతా ఉన్నాయి, హత్యలు అవుతా ఉన్నాయి సంక్షేమ హాస్టల్లో. ఆనాడు సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగరేసిరు ఆనాడు ఉన్న సంక్షేమ హాస్టల్ విద్యార్థులు. అట్లా సంక్షేమ హాస్టల్ తెలంగాణ ప్రతిష్టగా వెలుగొందినాయి. కానీ ఇవాళ సంక్షేమ హాస్టల్ని ఎట్లా తయారు చేశారు? సంక్షేమ హాస్టల్లో పిల్లలు ఇవాళ శ్మశానానికి తరలిపోతూ ఉన్నారు కదా. గుండె దరుకుపోతుంది కదా, గుండెలు మండుతున్నాయి కదా, తెలంగాణ ప్రేమించే వాళ్ళ గుండెలు మండుతున్నాయి కదా. ఇదేనా ప్రజాపాలన? ఇంత దుర్మార్గమైన పరిపాలన అమలు చేస్తూ ఉన్నారు కదా. మీకు ఏం తెలుసు అసలు? ఢిల్లీ లొల్లి తప్ప మీకు ఏమైనా తెలుసా? తెలంగాణ ప్రజల బాధ తెలుసా? తెలంగాణ ప్రజల కష్టం తెలుసా? ఇంత దుర్మార్గంగా మీరు అరాచకమైన పరిపాలన నడిపిస్తూ ఉన్నారు. ఇది సాగదు, ఎక్కువ కాలం ఇది నిలబడదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అన్నీ అర్థమైపోయినాయి. ఇవాళ విద్యాశాఖ మంత్రి లేకపోవడమైనా విద్యార్థులు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనుకోవచ్చు. ఇప్పుడున్న క్యాబినెట్ మొత్తాన్ని బుల్డోజ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. క్యాబినెట్ మంత్రులు కూడా మిగతా మంత్రులు కూడా నటిస్తున్నారు. కానీ వాళ్ళు కొత్త ఉడికిపోతా ఉన్నారు రేవంత్ రెడ్డి చేస్తున్న నియంత్ర పాలన మీద, రేవంత్ రెడ్డి నియంత్రిత విధానాల మీద. ఆయన పేషీలకు పోతే మంత్రులకే అపాయింట్మెంట్ లేదు. గంటలు బయట వెయిట్ చేస్తున్నాడు క్యాబినెట్ మంత్రుల్ని. వాళ్ళంతా కుమిలిపోతా ఉన్నారు. ఎంత దుస్థితి వచ్చింది. నకిలీ నాయకుడి చేతుల్లోకి కాంగ్రెస్ పార్టీని పెట్టినాం కదా అని చెప్పి కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిజంగా జెండా పట్టుకొని పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నలిగిపోతా ఉన్నారు. అసలు 3 రంగుల జెండా బట్టి సింహమూలే కదిలినాడు అనేది, సింహమూలే అయిన కదలలే, పీకింది లేదు. అసలు కదిలింది వాళ్ళు పోరాటం చేసిందేమో సీనియర్ కాంగ్రెస్ నాయకులు. ఇవాళ డీకే శివకుమార్ ద్వారానో, లాబింగ్ ద్వారానో, మూటాల ద్వారానో, మూటల ద్వారానో మేనేజ్ చేసుకుని సీఎం అయింది రేవంత్ రెడ్డి. కాబట్టి అదన్నీ వాళ్ళకి అర్థమే. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త మొదలు క్యాబినెట్లోనే వాళ్ళంతా ఇవాళ వాళ్ళు గుండెలు బాదుకుంటా ఉన్నారు, గగ్గోలు పెడతా ఉన్నారు. ఇవాళ ఎందుకు సీఎంపీసీకి అనుమతి లేదు? మీరు అన్నారు కదా గత ప్రభుత్వంలో సీఎంపీసీకి అనుమతి లేదు, ముఖ్యమంత్రి ఇంటికి అనుమతి లేదు. సీఎంపీసీకి ఇవాళ అనుమతి ఉందా? సీఎంపీసీకి అనుమతి లేదు కదా. ఇవాళ నీ ఇంటి చుట్టూ బారికేడ్లు ఉన్నాయి కదా. ఇవాళ నీ ఇంటి చుట్టూ బారికేడ్లు వచ్చినాయి. తెలంగాణ ప్రజల గుండెల మీద వాతలు వచ్చినాయి, తెలంగాణ ప్రజల వీపుల మీద వాతలు వచ్చినాయి, నకిలీ ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ తెలంగాణ ప్రజలకు అర్థం కావా? తెలంగాణను మళ్ళీ ఎడారి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. తెలంగాణ ప్రజలను దుఃఖంలోకి పడేస్తారు కదా, తెలంగాణ ప్రజల్ని కష్టాల పాలు చేస్తారు కదా. ఇదేనా కాంగ్రెస్ పార్టీ పాలన అంటే? ఇదేనా ప్రజాపాలన అంటే? ఇది వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు అర్థమైంది, ముఖ్యంగా యువతకు అర్థమైపోయింది. ఇది మోసాల ప్రభుత్వము, రేవంత్ రెడ్డి మోసకారి, మాటకారి తప్ప ఆయనకు ప్రభుత్వం నడపడం చేత కాదు, పాలన చేత కాదనే విషయం స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమైంది. సిగ్గుండాలి కదా, బుద్ధి ఉండాలి కదా ఆ మాట చెప్పడానికి. ఎవరిచ్చారా 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్? ఎవరిచ్చారు 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్? 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు కదా. మీరు ఒక్క అడుగన్న ముందుకేసిరా ఆ దిశగా? ఒక్క అడుగన్న ముందుకేసిరా? గతంలో మీరు ఏమన్నారు? టీఎస్పీఎస్సీ నియామకాలని, టీఎస్పీఎస్సీ సభ్యుల్లో మొత్తం రాజకీయ నాయకులను పెట్టిరు, పునరావాస కేంద్రంగా మార్చి. నీవు చేసిన పని ఏంది? ఒకరేమో బీజేపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని ఒకరిని టీఎస్పీఎస్సీ సభ్యులుగా నియమించినావు, ఇంకోరిని టీఎస్పీఎస్సీ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నియమించినావు, అసలు ఆంధ్ర ప్రాంతం వ్యక్తిని తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమించినావు. ఇవాళ నువ్వు టీఎస్పీఎస్సీని భ్రష్టు పట్టించే దిశగా నువ్వు ఏర్పాటు చేసినావు కదా. టీఎస్పీఎస్సీ ఏర్పాటులో శాశ్వత లేదు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో శాశ్వత లేదు. మేమిచ్చిన 30,000 నోటిఫికేషన్లు, మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను భర్తీ చేసి నువ్వు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చుకుంటా 90% భర్తీ ప్రక్రియ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పూర్తయింది. దానికి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చుకుంటా నీ ఫోజులు కొడతా ఉన్నవి.
చేస్తున్నావే, కొంచెమైనా బుద్ధి ఉందా? అసలు ఎట్లా మెతుకెట్లా మింగబుద్ధి అవుతుంది? ఇంత తప్పుడు పనులు చేసుకుంటూ, ఇంత అన్యాయమైన పనులు చేసుకుంటూ, ఇన్ని అడ్డగోలు పనులు చేసుకుంటూ మెతుకు ఎట్లా మీకు గొంతు మింగుతుందో మాకైతే అర్థమైతలేదు. తెలంగాణ ప్రజలకు అందరికైతే అర్థమైపోయింది ఇది బూటక ప్రభుత్వం అన్న విషయం స్పష్టంగా అర్థమైపోయింది. ఇది కొనసాగదు. ఇది కాంగ్రెస్ 6 పరిపాలన, కాంగ్రెస్ రేవంత్ పరిపాలన, కాంగ్రెస్ రేవంత్ ముఠా పరిపాలన. ఇది అందరికీ అర్థమైపోయింది. ఈ ఈ ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం నేర్పుతారు. ఫైనల్ గా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ వీడనున్నాడు, బీజేపీ పార్టీలోకి చేరుతారని మాటలు వినిపిస్తున్నాయి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలోనే వర్గం చీలిపోతుంది అన్నట్టు వినిపిస్తా ఉంది. అర్థమవుతుంది కదా బుద్ధిజీవులకు ఎవరికైనా, తెలంగాణ రాజకీయాన్ని గమనిస్తున్న వాళ్ళకి ఎవరికైనా, కొంచెం విశ్లేషణ శక్తి ఉన్న ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది కదా రేవంత్ రెడ్డి ఏ దిశగా నడిపిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీని అనేది. రేవంత్ రెడ్డి ఇవాళ దానం నాగేందర్ లాంటి క్రెడిబిలిటీ లేని లీడర్ను, పార్టీలు మారి క్రెడిబిలిటీ లేని లీడర్ను సికింద్రాబాద్ అభ్యర్థిగా ఎవరిని గెలిపించడానికి పెట్టిండు? రంజిత్ రెడ్డి గారిని, క్రెడిబిలిటీ కోల్పోయిన రంజిత్ రెడ్డిని చేవేలలో ఎవరిని గెలిపించడానికి పెట్టిండి? వాళ్ళ ఆయన అభ్యర్థి నిలబెట్టడంలోనే బీజేపీకి మేలు చేయడం కోసం నిలబెట్టిండు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి స్పష్టంగా మోదీ రోబోగా మారిపోయింది. ఇవాళ మోదీ జిరాక్స్ కాపీ అయినా మోదీ రోబోగా మారిపోయిండు. రేవంత్ రోబో, మోదీ రోబో. ఇవాళ అది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇవాళ ఒకవైపు ఏమో సోనియా గాంధీకి ఏమో మభ్య పెడతా ఉన్నాడు, మోదీని ఏమో ప్రాధాయపడతా ఉన్నాడు. సోనియా గాంధీని మభ్య పెడుతూ మోదీని ప్రాధాయపడుతూ ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఆయన ద్రోహం చేస్తూ ఉన్నాడు. అది కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా అర్థమైంది. అందుకే జడ్సన్ వాళ్ళు ఇవాళ మళ్ళీ కొత్త రాగం అందుకొని ఆయన ధ్వజం ఎత్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా అర్థమవుతుంది. ఆయన అడుగులు అటువైపు పడతా ఉన్నాయి. స్పష్టంగా ఆయన క్యాండిడేట్ల సెలక్షన్లో కానీ, ఆయన విధానాల్లో కానీ, ఆయన మాట తీరులో కానీ, ఆయన ప్రవర్తనలో కానీ ఆయన మోదీకి రోబోగా మారిపోయింది రేవంత్ రెడ్డి అనేది అర్థమవుతా ఉన్నది కదా. ఆ అనుమానాల్లోంచి అది అర్థమయ్యి అందరూ అంటా ఉన్నారు ఇవాళ. నిజం కాదా అది? ఆయన భవిష్యత్తు తెలుస్తుంది కదా ఆయన ఎవరి మనిషో. ఇప్పటికే చాలామందికి అర్థమైపోయింది. ఆ విజ్ఞానవంతులకు అందరికీ, విశ్లేషణ శక్తి ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది రేవంత్ రాజకీయం మోదీ కోసం చేస్తున్నాడా, కాంగ్రెస్ పార్టీ కోసం చేస్తున్నాడా అనేది అర్థమైపోయింది. స్పష్టంగా తేటతెల్లం అవుతా ఉన్నది. ఆయన మోదీ మనిషి, మోదీ మరమనిషి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ కవిత గారిని కూడా అరెస్ట్ చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీ విలువ తగ్గుతుందా, లేకపోతే దెబ్బతినే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తేనేమో ఒకటే కేసు, ఒకటే ఎంక్వైరీ ఏజెన్సీలు, సిబిఐ ఈడీలు. అక్కడ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తేనేమో అక్రమ కేసులు, అక్రమ అరెస్టు, అణచివేత, రాజకీయ విరోధుల్ని మట్టిపెట్టే ప్రయత్నం అని చెప్పి అంటారు. మరి కవిత గారు కూడా అదే కేసులు కదా. కవిత గారి విషయంలో ఎందుకు భిన్నంగా మాట్లాడతారు? కవిత గారి విషయంలో కేజ్రీవాల్కో న్యాయం, కవిత గారికో న్యాయం ఉండదు కదా. వీళ్ళందరినీ కూడా వాళ్ళ మోదీ గడిచిన 5 ఏళ్లుగా ఎవరైతే మోదీకి వ్యతిరేకంగా నిలబడతారో, ఎవరైతే ప్రజల కోసం పోరాటం చేస్తారో, ప్రజల హక్కులకు అండగా ఉంటారో, రాష్ట్రాలకు అండగా ఉంటారో, రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రయత్నం చేస్తారో వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపుతా ఉన్నారు కదా. ఈ ఈడీ, సిబిఐలు రెండు కూడా ఇవాళ బీజేపీ పార్టీ అనుబంధ సంఘాలుగా మారిపోయినాయి. స్పష్టంగా చూస్తున్నాం కదా. గతంలో 2014 ముందు ఈడీ కేసులు 1000 కూడా లేవు. కానీ ఈ 10 ఏళ్లలోనే దాదాపు 2500 అక్రమ కేసులను ఈడీ ద్వారా నమోదు చేయించుడు నరేంద్ర మోదీ కదా. ఇవాళ ఈడీ, సిబిఐలను అడ్డం పెట్టుకొని ప్రజల గొంతుకలను కోసేసే ప్రయత్నం, ప్రజల గొంతుకలను అణచివేసే ప్రయత్నం మోదీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇవి దర్యాప్తు సంస్థలు కాదు, ఎంక్వైరీ ఏజెన్సీలు కాదు. ఇవాళ ఎరాడికేషన్ ఆఫ్ డెమోక్రాట్స్ కోసం ఈడీ అనేది ఎరాడికేషన్ ఆఫ్ డెమోక్రాట్స్గా మారిపోయింది. ఇవాళ ప్రజాస్వామ్యవాదుల్ని ఏరివేయడం కోసం ఈడీని ఇవాళ మోదీ వాడుతూ ఉన్నారు. సిబిఐ కూడా ఇవాళ ఆయన పంజరంలో చిలుకనే. ఇవన్నీ ఈ కేసులు ఏమి నిలబడవు. చరిత్రలో అనేక మంది మీద అనేక కేసులు, కరుణానిధి మీద కేసులని, కనిమొళి మీద కేసులని, ప్రజల కోసం పోరాటం చేసే అనేక మంది మీద, ఇందిరాగాంధీ దగ్గర నుంచి మొదలుకుంటే, వాజ్పేయి దగ్గర నుంచి మొదలుకుంటే, మహాత్మా గాంధీ దగ్గర నుంచి మొదలుకుంటే అనేక మంది మీద అనేక ఆరోపణలు వచ్చినాయి, కేసులు ఉన్నాయి. కానీ అవి నిలబడవు. ప్రజల పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నాం, ఈ ప్రాంతం పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నాం, ఈ ప్రాంత హక్కుల పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నాం, ఎంత పోరాట స్ఫూర్తితో ఉన్నాం అనేది చరిత్ర నిలబెడుతుంది. ఆ చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉజ్వలమైన చరిత్ర, పోరాట చరిత్ర ఉంది. ఉజ్వలమైన స్ఫూర్తివంతమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అగ్గి బరాట లాంటి నాయకులు బీఆర్ఎస్లో ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ను కేసులు ఏం చేయలేవు, ఈడీలు ఏం చేయలేవు, సిబిఐలు ఏం చేయలేవు, రేవంత్ రెడ్డి ఏం చేయలేడు, రేవంత్ రెడ్డి అన్న మోదీ ఏం చేయలేడు. మొత్తానికి ఎలా ఉండబోతున్నాం పార్లమెంట్ ఎన్నికల్లో? బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? ఖచ్చితంగా మా అందరికీ పూర్తి విశ్వాసం ఉంది. దాదాపు 14-15 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. దానికి కావాల్సిన ప్రాతిపదిక తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎండబెట్టిన మడులు చెప్తా ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మోసం చేసిన రైతులు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన విద్యార్థులు, యువత అందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు. ఒక 4-5 నెలల్లోనే సత్యం ఏంది, అసత్యం ఏంది, న్యాయం ఎటువైపు ఉంది, అన్యాయం ఎటువైపు ఉంది అనేది స్పష్టంగా తెలంగాణ సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలు తిరిగి బీఆర్ఎస్నే గుండెలకు హత్తుకుంటాయి, గులాబీ జెండానే ఎత్తుకుంటాయి. బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలవబోతా ఉంది.